హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో నైన్త్ బయాలజీలోని కణజాలాలు టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th బయాలజీకి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. అలాగే 9th బయాలజీకి సంబంధించి ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్స్ సంబంధించి 30 బిట్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కానీ చూడండి వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. కండరాలను ఎముకలను కలిపే బంధన కణజాలాన్ని ఏమంటారు? కండరాలను ఎముకను కలిపే బంధన కణజాలాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, స్నాయువు. స్నాయువు. మన శరీర కదలికకు సహాయపడే కణజాలం ఏది? మన శరీర కదలికకు సహాయపడే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, కండర కణజాలం. కండర కణజాలం. మృదులాస్థి మరియు ఎముకల రకాలు ఏవి? మృదులాస్థి మరియు ఎముకల రకాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, బంధన కణజాలం. బంధన కణజాలం. బాహ్య అంతర్ ఉద్దీపనలకు ప్రతిచర్యలు చూపే కణజాలం ఏది? బాహ్య అంతర్ ఉద్దీపనలకు ప్రతిచర్యలు చూపే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, నాడీ కణజాలం. నాడీ కణజాలం. బహుకణ గ్రంథులను ఏర్పరిచే కణజాలం ఏది? బహుకణ గ్రంథులను ఏర్పరిచే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, ఉపకళా కణజాలం. ఉపకళా కణజాలం. ఫైబ్రోబ్లాస్ట్లు ఉండు కణజాలం ఏది? ఫైబ్రోబ్లాస్ట్లు ఉండు కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, వాయుగత కణజాలం. వాయుగత కణజాలం. ఎముక ఏ లవణాలతో తయారవుతుంది? ఎముక ఏ లవణాలతో తయారవుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, ఏ మరియు బి, కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్. కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్. ఎముకలు కలిసే చోట ఒక్కటెముకల చివర నాసికాగ్రహము, చెవి దొప్ప, వాయునాళంలో ఉండే కణజాలం ఏది? ఎముకలు కలిసే చోట ఒక్కటెముకల చివర నాసికాగ్రము, చెవి దొప్ప, వాయునాళాల్లో ఉండే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, మృదులాస్థి. మృదులాస్థి. ఎముకలను సంధి తలాలలో కలిపి ఉంచేది ఏది? ఎముకలను సంధి తలాలలో కలిపి ఉంచేది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, సంధి బంధనం. సంధి బంధనం. సంధి బంధనం తంతువులు ఏ ప్రోటీన్తో తయారవుతాయి? సంధి బంధనం తంతువులు ఏ ప్రోటీన్తో తయారవుతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, కొల్లాజెన్. కొల్లాజెన్. జంతువుల లోపలి అవయవాలను బయట భాగాలను కప్పి ఉంచే కణజాలం ఏది? జంతువుల లోపలి అవయవాలను బయట భాగాలను కప్పి ఉంచే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఈ, ఉపకళా కణజాలం. ఉపకళా కణజాలం. అవయవాలను కలిపే కణజాలం ఏది? అవయవాలను కలిపే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, సంయోజక కణజాలం. సంయోజక కణజాలం. శరీర కదలికలను తోడ్పడే కణజాలం ఏది? శరీర కదలికలకు తోడ్పడే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, కండర కణజాలం. కండర కణజాలం. రక్తనాళ వ్యాసాన్ని తగ్గించడానికి లేదా పెంచడానికి ఉపయోగపడే కణజాలం ఏది? రక్తనాళ వ్యాసాన్ని తగ్గించడానికి లేదా పెంచడానికి ఉపయోగపడే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, కండర కణజాలం. కండర కణజాలం. హృదయ కండరాలు గల అవయవం ఏది? హృదయ కండరాలు గల అవయవం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, గుండె. గుండె. నియంత్రిత లేదా సంకల్పిత కండరాలకు గల మరియొక పేరు ఏమిటి? నియంత్రిత లేదా సంకల్పిత కండరాలకు గల మరియొక పేరు ఏమిటి?
ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ అస్థికండర కణజాలం. అస్థికండర కణజాలం. నాడీ కణము నందలి భాగమును గుర్తించుము. నాడీ కణము నందలి భాగములను గుర్తించుము. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పైవన్నియు. కణదేహం ఎక్సా డెండ్రైట్. కణదేహం ఎక్సా డెండ్రైట్. నిస్సల్ కణికలు గల నాడీ కణ భాగం ఏది? నిస్సల్ కణికలు గల నాడీ కణ భాగం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి మిగిలిన్ త్వచం. మిగిలిన్ త్వచం. మూత్రపిండ వృక్క నాళాలలో విస్తరించి ఉన్న కణజాలం ఏది? మూత్రపిండ వృక్క నాళాలలో విస్తరించి ఉన్న కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఘనాకార ఉపకల కణజాలం. ఘనాకార ఉపకల కణజాలం. వాయుగోనులలో నోటి లోపలి పొరలలో రక్తనాళాలపైన ఉండే కణజాలం ఏది? వాయుగోనులలో నోటి లోపల పొరలలో రక్తనాళాలపై ఉండే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ పొలుసుల ఉపకల. పొలుసుల ఉపకల కణజాలం. చర్మం పైన ఉండే ఉపకల కణజాలం ఏది? చర్మం పైన ఉండే ఉపకల కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి స్తరిత ఉపకల. స్తరిత ఉపకల కణజాలం. మూత్రనాళాలలో లాలాజల గ్రంథుల్లో ఉండే కణజాలం ఏది? మూత్రనాళాలు మరియు లాలాజల గ్రంథులలో ఉండే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఘనాకార ఉపకల. ఘనాకార ఉపకల కణజాలం. స్రవించే భాగాలలో శోషణ జరిగే భాగాల్లో ఉండే కణజాలం ఏది? స్రవించే భాగాలలో శోషణ జరిగే భాగాల్లో ఉండే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి స్తంభాకార ఉపకల కణజాలం. స్తంభాకార ఉపకల కణజాలం. నెహెమియా గ్రూవ్ మొక్కలలో ఏ భాగానికి మృదు కణజాలం అని పేరు పెట్టారు? నెహెమియా గ్రూవ్ మొక్కలలోని ఏ భాగానికి మృదు కణజాలం అని పేరు పెట్టారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి దవ్వ. దవ్వ. ఉల్లి పొర కణాలను బొగ్గ కణాలను మైక్రోస్కోప్ క్రింద పరీక్షించినప్పుడు ఈ క్రింది వాణిలో సత్యమైన ప్రవచనం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ ఉల్లి కణాలు కణ కవచాన్ని కణ త్వచాన్ని కలిగి ఉన్నాయి. ఉల్లి కణాలు కణ కవచాన్ని కణ త్వచాన్ని కలిగి ఉన్నాయి. నీటి మొక్కలు తేలుటకు కారణం ఏమిటి? నీటి మొక్కలు తేలుట కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి వాయుగత కణజాలం. వాయుగత కణజాలం. మన యొక్క అనారోగ్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడే కణజాలం ఏది? మన యొక్క అనారోగ్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడే కణజాలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి రక్తం. రక్తం. మానవుని 1 మిల్లీలీటర్ రక్తంలో ఎన్ని ఎర్ర రక్త కణాలు ఉంటాయి? మానవుని 1 మిల్లీలీటర్ రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి 5 మిలియన్లు. 5 మిలియన్లు. అస్థిపంజరంలోని ఎముకలను అతికి ఉండి కదలికలకు కారణమయ్యేవి ఏవి? అస్థిపంజరంలోని ఎముకలకు అతికి ఉండి కదలికలకు కారణమయ్యేవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. రేఖిత కండరం, అస్థి కండరం, సంకల్పిత కండరం. రేఖిత కండరం, అస్థి కండరం, సంకల్పిత కండరం. అరేఖిత కండరాలు ఉండని ప్రదేశం ఏది? అరేఖిత కండరాలు ఉండని ప్రదేశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి కాళ్ళు. కాళ్ళు. ఈ క్రింది కణాలకు పునరుత్పత్తి శక్తి లేదు. ఈ క్రింది ఏ కణాలకు పునరుత్పత్తి శక్తి లేదు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి నాడీ కణాలు. నాడీ కణాలు. కొల్లాజెన్తో తయారు చేయబడినవి ఏవి? కొల్లాజెన్తో తయారు చేయబడినవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి బి మరియు సి లిగమెంట్ మరియు స్నాయు బంధనం. లిగమెంట్ మరియు స్నాయు బంధనం. అమీబా వలె కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని
భక్షించి నశింపజేసేవి ఏది? అమీబా వలె కదులుతూ బాహ్య పదార్థాలను ఎదుర్కొని భక్షించి నశింపజేసేవి ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ మోనోసైట్స్.